మరి 26 గ్రామములకు హక్కుదారుడేనా పాలగొండాపురి పాలన చేసే చిన్నాగిరే మహామంత్రి 33 గ్రామాలకు మునుచూపు రెడ్డి 66 గ్రామాలకు హక్కుదారుడై పాలగొండపురి పాలన చేసే చిన్నాగిరెడ్డి అంటున్నారా? అలాగేనా పారెడ్డి గారు. ఇప్పుడు అది నువ్వు కాక నాకు కలిగిన ధాన్యము సిరి సంపద ఏమో తెలుసుకున్నదా? అలాగే తెలుపుదేవా. 6 మంది కొడుకుల సంపద నాకు మరి 6 మంది కూడా మరి 300 మంది జీతగాలురా పాల్గొన్న మరి 16 మంది పాలగా పూలే పాల్గొన్నారు. మహామంత్రి అప్పారెడ్డి గారు 6 మంది కొడుకుల సంపద, 6 మంది కుమారులు, 6 మంది కోడాండ్లు, 6 మంది కోడాండ్లు, 300 మంది జీతగాళ్ళు, సరే 16 మంది పాలగాపులు. అవునప్పా, ఇంతమంది ఉన్నారా మా యొక్క నగరిలోనా? అలాగేనా పారెడ్డి గారు. ఇప్పుడు అదును కాక మేము పుట్టిన వంశం ఎటువంటిదో తెలిసి ఉన్నదా? ఎటువంటి వంశమప్పా? పొగనాటి యువకులు పుట్టిన హరిమతమున పుట్టినాడు రా చిన్నాగిరే. ఒరే నిలువున మామే కలిగిన వాడే దేశాయ. ఒరే గోవింద నారాయణ మట్టు మేమే మహామంత్రి పోకనాటి కులములు పుట్టిన పోతురెట్లుగా ఎల్లవేళల గోవింద నారాయణం అంటూ హరిని దలిచే హరి కాపులమర మేము. అలాగేనప్పా. ఇప్పుడు అదును కాక నా పాల్గొండ ప్రజలందరూ సుఖోజయమని ఉన్నారా? అదేమిటప్పా రెడ్డి గారు? సుఖమామన రాజా మెల్ల ఏ మామా ఔరౌరామంది ఏంద్ర పోలారం వేసేది? మన సంక్రాంతి పండుగ అట్లా వేసింది. సంక్రాంతి పండుగ ఇట్లా కాదురా, రెడ్డి వారిని మెచ్చి పోలారం అంటే ఇలా కాదు, ఇది తీసి నా మెడకి తీసి మెడకాయ. అవును, తీసి మెడకాయలంటే తీసినావా? తీసినా. ఇప్పుడే మెడకో. వాయినే కదా తీసి మెడకేయమనింది. దైవ శక్తులు సుబాను బాబుకు సలాములు, భక్తి నీదే ముక్తి నీదే, భక్తి నీదే ముక్తి నీదే. బహుశాము రాము రాజా గురు సార్వభౌమా జననమ్మవామి మెహబూబ్ కే జిలాని. దైవ శక్తులు సుబాను బాబుకు సలాములు, భక్తి నీదే ముక్తి నీదే, భక్తి నీదే ముక్తి నీదే. భక్తిని ముక్తిని సుక్తిని ఇలలో శ్వాసించి మృత్యుంజయుడవు నీవే అనిపించావు. పసితనమంటే పరిశుద్ధాత్మకు మనసుంది, జీవము లేని. తీసి మెడకేరంటే నా మెడకు నువ్వు వేసేదిరా? లోపల రారు. ఏమండలే లోపల రా. నువ్వా ఏమన్నలేరా? ఒట్టేసుక మాట ఒట్టేయకుండా మాట చెప్పరా చిన్నాగిరెడ్డి. తీసి మెడకేరంటే నువ్వు లోపల రా. రెడ్డి వారంటే భయం దిగులు లేదు నీకు?
అవురా మహామంత్రి ఏమిరా నేను భయపడిపోయినా. భయపడిపోయినాడంట తీసి మెడకేసినప్పుడు అవురా మహామంత్రి ఇంకా ఏమిరా నాకు కొంచెం ముందు భయమా. నువ్వు ఏమాత్రం భయపడదులే, ఇంతకు ముందు ఎలాగున్నావా అలాగనే ఉండు. పనిలే స్వామి. అవురా మహామంత్రి చెప్పరా కొడక్క. ఏమిరా తప్పు నీదేలే, నాదట్లరా మాత్రం భయం వద్దు చెప్పను నాకు కానీ. నువ్వు అని కొంచెం భయం పెట్టుకోమని చెప్పు. కొంచెం భయం పెట్టుకో నువ్వా. ఒళ్ళులేనా? కాదురా రెడ్డి వారు వస్తున్నారంటే గజ 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 వనకలరా నువ్వు. వనకల్లా? అవును. అయితే 4 గంటలకు ఆ ట్యాంకర్ తావు నీళ్లు పోసుకుంటా సలికే నిన్ను వనకమంటానేదా. ఇంకెట్లా? అట్లా కాదురా, రెడ్డి వారు మగం చూస్తానట్లే భయపడాలి నువ్వు. నువ్వే కదా భయపడమంటావు. నిన్ను భయపడి పడినా బెదిరించమంటున్నారా? మగం చూసి వాళ్ళకి భయపడమంటివే. నువ్వు అట్లా కాదు, రెడ్డి వారు వస్తున్నారంటే చిన్నగా భయపడాలా. అవురా మహామంత్రి ఏమిరా మాత్రం చాలనా? అవురా మహామంత్రి ఏమిరా ఇంత మాత్రం చాలనా? అంత మటుకు చాలా నువ్వు మహామంత్రి. రెడ్డి గారు అది ఏమిరా చెయ్యేమిరా? నమస్కారం పెడతాండ. ఇట్లా నమస్కారం పెట్టేది ఉండేలా నీ ఇష్టం రా మహామంత్రి. నా పాల్గొన్న ప్రజలందరూ సుఖోజయమని ఉన్నారా? సుఖమే మన రాజ్యమెల్లా జయమే, చెన్నాగిరెడ్డి సుఖమే మన రాజ్యమెల్లా జయమే. రెడ్డి గారు మహామంత్రి తమరి దయాభిక్ క్షేమమున పాలుగొండపురి పట్టణమంతా అవును ప్రజలందరూ సుఖ సంతోషములతో ఆయురారోగ్యములతో ఉన్నారప్పా. మహామంత్రి నా పాల్గొండ ప్రజలందరూ సుఖోజయమని ఉంటే నేను కొత్తగా కట్టించిన కొలువు సింహాసనము కస్తూరి గంధములతో నీల గోమేదములతో సరే బహు శృంగారంగా అలంకరించున్నావా? అలాగే అలంకరించానప్పా. అలాగనే కొలువు సావుడికి బయలుదేరమనరా? సరే. కొత్తగా కట్టించినాడు రా కొలువు సావుడికి బయలుదేరడే కొలువు సావుడికి చారం వస్తలే చిన్నారి అటు కొలువు సావుడి నువ్వు కూర్చోడేదా? ఏమనుకున్నావు? ఏమదే రెడ్డి వారు ఉక్కు సింహాసనం రా. మీ ఎప్పుడు సంపాదించినాడు? బాడీ క్యాష్ కూర్చుండేది, మళ్ళీ పొద్దున్నే కేసుకొని వెళ్ళిపోతారు. గాడే అయినా ఆడుంటే బాడీ కూర్చిరా, ఏడుంటే రెడ్డి వారు ఉక్కు సింహాసనం. అయితే కానీ లేమే అలాంటి మీ నా కొడుకు లెక్కకూడదురా. మీ ఎట్లల్లో మేమెక్కచ్చు, మేము ఎక్కకూడదు. నేను ఉన్నప్పుడు అక్కడ వేసుకో, నువ్వు ఉన్నప్పుడు ఎక్కడే నువ్వు ఎక్కచ్చు, నేను ఎక్కడ ఏదో మతి బాధంగిరా. మేము ఎక్కొచ్చు, మీరు ఎక్కకూడదు. నేను గలాట్ మాట్లాడి సుమ్నే ఈరే ఇంక రాదు నాకు కన్నడ అంతే వచ్చేది. ఎవరు నన్ను అడగదా ఉండు, అడిగి విచారించరా. పెద్దయిపా ఇక్కడ బాగా ఉండవు, దున్నపోతుంది ఇట్లా. దేవుడు నిట్టుండవురా, దేవునికే హాయిగా ఉన్నాడు మానవుడే బాధలు పడుతున్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. అక్కడెక్కడ చూడండి రే, ఏమిలో ఒక చిన్న పంచాయతీ చెయ్యి. ఏంపా ఆడుంది చూడు సింహాసనము. అయిపు చెప్తాన్నాడు, దాని మీదకి నేను మీ ఎక్కను గుద్దకూడదంట. అయిపు చెప్పినా దాని మీద మా ఎక్కని ఇట్లా గుద్దమనే అట్లా కాదు, దాని మీద ఎక్కకూడదు, కూర్చోకూడదు అంతే. ఆ మాట అడుగుదామని పిలిస్తే ఏమన్నా పంచాయతీలు ఉంటే పిలుస్తారా? కూర్చోపో. ఏమి తింటావు నా కొడక, ఈ సైజు చూరుతాండవు స్వామి.
ఆ? ఏం గడ్డి తింటానేమే గడ్డి తింటావా? ఆ, గడ్డి తినేట్టుకుంటే రేపు సాయంత్రం మా ఇంటి కాటికి రా. ఎలా ఉరికసు 4 మోపులు ఉంది, పేడుకొని తినేయండి. ఏం ఊరు చచ్చినారు. సరే మననే నీకు మర్యాద ఇచ్చిండా? చెప్పు. రెడ్డి, మహామంత్రి పొరపాటు నాదే. ఎవరిని నువ్వు పిలిపించిండేది? వెళ్ళిపోతున్నా. ఏయ్! నీవు అయ్యో నీ కథ కాదు రేయ్. నువ్వు మాత్రం కూర్చోవచ్చునంట, నేను కూర్చోకూడదంట. ఏయ్! ఆ? నువ్వు దాని మీద కూర్చున్నావు కానా? అవునా? లోనికి వెళ్ళి నీరు తెచ్చి శుభ్రపరచు. తక్కువ నా కొడక. ఎవరు రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఏమిరా రెస్పెక్ట్ చేయకపోతే ఏమిరా? నీళ్ళతో కడగల్లా. నీళ్ళతో కడిగి కులువు శృంగారమయ్యున్నా